దయచేసి నాకంటే వయసులో పెద్దవాళ్ళని అన్నలు, నా తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెళ్ళకి ఒక్క 10 నిమిషాలు ఇదేంటంటే ఇష్యూస్ ని తెలుసుకొని సమస్యలు ఏదైతే ఎలక్షన్స్ ముందు మీకు ఇచ్చిన మాట మేరకు మీ మధ్యలోకి రావాలని చెప్పి నాకు కూడా తెలుసు. సరే, గత 60 రోజుల్లో కొన్ని సమస్యలు పరిష్కారమైనవి, కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. దాంట్లో అన్నిటికంటే పెద్ద సమస్య జియో 46, దానిపైన ఇప్పటివరకు స్పష్టత రాలేదు. దానిపైన స్పష్టత రాలేదు. తమిళనాడు ఎవరైతే ఉన్నారో మా మిత్రులకు చెప్తున్నా, జియో 46 ఇష్యూ నాకు తెలుసు. మీరు ప్లకార్డులు పెట్టి చూపించినా చూపించకపోయినా నాకు అది తెలుసు. దానిపైన స్పష్టత, పూర్తి స్థాయి అవగాహన నాకు ఉంది. దానిపైన తప్పనిసరిగా న్యాయం జరగడానికి, పోరాటం చేయడానికి నేను బాధ్యత తీసుకుంటాను. కాకపోతే ఒక 10 నిమిషాలు ఓపిక పడితే సమస్యలు ఏవేవైతున్నాయో, ఎందుకంటే జియో 46 తో పాటు టీఎస్పీఎస్సీ సంబంధించి ఏదైతే కంప్లీట్ అయిన ఎగ్జామ్స్ కానీ, గురుకులానికి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ, ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలకి సంబంధించి కానీ, లేదా టీఎస్ఎల్ఆర్బి ఏదైతే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి సంబంధించి కానీ, లేదా ఎస్పీడీసీఎల్, ఎంపీడీసీఎల్ కానీ, లేదా మెగా టీఎస్సీ కానీ, లేకపోతే సింగరేణి రిక్రూట్మెంట్ కానీ, యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ దానిపైన విషయం పైన కానీ, రెగ్యులర్ ఫ్యాకల్టీ అంశాలపైన కానీ, స్కాలర్షిప్ల పైన కానీ, పిహెచ్డి స్కాలర్షిప్ల పైన కానీ అనేక అంశాలు ఉన్నాయి. వాస్తవానికి అన్ని విషయాలు వాస్తవానికి తెలుసు. ఎందుకంటే మీ మధ్యలోకి వెళ్ళి మీకోసం పోరాడిన వ్యక్తిని ఇవన్నీ నాకు తెలుసు. కాకపోతే నేరుగా ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధిగా ఈ రోజు ఇక్కడ నేను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు రాలే, మీ మధ్యలో ఉన్న ఎమ్మెల్సీ రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ మీ మధ్యలోకి వచ్చిన. కాకపోతే సమస్యలు ఇక్కడ ఏదో పోలీస్ స్టేషన్ కో, ఇక్కడ ఏదో సంబంధించి నన్ను ఫెలిసిటేట్ చేయడానికి ఇక్కడ రాలే. మీ సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలు పరిష్కరించడానికి తమలో 5 నిమిషాలు ప్లీజ్. మీతోటి మాట్లాడి మీ ఇష్యూస్ ని ప్రాపర్ రిప్రజెంటేషన్ తోటి తీసుకొని మీ ఇష్యూస్ వెళ్తున్నాయో అఫీషియల్ గా పెట్టి సంబంధించిన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లి, ఎందుకంటే 100కి 100 సమస్యలు పరిష్కారం ఎక్కడ కావు. కానీ 100లో కనీసం 80% సమస్యలు ఈ ప్రభుత్వం మాది, మీరు గెలిపించిన ఈ ప్రభుత్వం మాది అని చెప్పి మీకు నమ్మకాన్ని కల్పించడానికి ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చిన. దయచేసి మీలో కోపం ఉన్నా, మీరు ఏది మాట్లాడాలనుకున్నా, మీరు తిట్టినా కూడా నవ్వుతూ నేను స్వాగతిస్తా. ఎందుకంటే ఈరోజు ఈ స్థానాన్ని కల్పించింది మీరు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకే ఉంది. మమ్మల్ని తిట్టాలన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆ దొంగలకి హక్కు లేదు. మమ్మల్ని తిట్టాలన్నా, మమ్మల్ని గల్లా పట్టుకుని అడిగే హక్కు మీ ఒక్కరికే ఉంది. దానికి స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నా. కాకపోతే మీరే, ఎందుకంటే మన అంకుల దానికంటే ఎక్కువ మంది వచ్చారు. కాకపోతే మీరే ఇష్యూస్ ఏవేందో మీరు ఒక్కరుగా, అంటే ఒక్కొక్కరు మీరు లేచి మీ ఇష్యూస్ చెప్తే మీ ఇష్యూస్ నేను అడ్రస్ చేసుకొని రాసుకుంటా. ఓవర్లాప్ కాకుండా ఇప్పుడు జియో 46 ఉంది, దాదాపు ఇక్కడ మీరే 1000 మంది ఉన్నారు. దానికి సంబంధించి మీ ఇష్యూని అడ్రస్ చేసి దాని గురించి కూడా స్పష్టత వచ్చి మాట్లాడతా. దానితో పాటు వేరే ఇష్యూస్ ఏవైతున్నాయో, మెగా డిఎస్సికి సంబంధించి కొంతమంది వచ్చారు, ఏడబ్ల్యూ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వచ్చారు, గ్రూప్ 4 క్యాన్సిల్ చేయాలని కొంతమంది వచ్చారు, గ్రూప్ 4 ఫలితాలు ఇవ్వాలని కొంతమంది వచ్చారు. సో ఇవన్నిటిపైన సంపూర్ణ డిస్కషన్ చేసి 2 గంటలు మీ దగ్గరనే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా. ఇవన్నిటికీ తీసుకొని ఇవన్నీ ఏ రకంగా క్లారిటీగా పరిష్కరించాలని చెప్పి ఒక కంక్లూజన్ తోటి ఇక్కడికి వెళ్ళి నేను బయటికి పోతా. అందుకే అందరూ కొంచెం పేషెన్స్ తోటి 10 సంవత్సరాలు ఓపిక పట్టారు, 2 గంటలు ఓపిక పట్టి మీ సమస్యల్ని ప్రాపర్ గా, ఇప్పుడు సాధ్యం కానివి, అసలు సాధ్యం కానివి అనేది కాకపోతే మీకు కూడా తెలుసు. ఏది సాధ్యమవుతుంది, ఏది సాధ్యం కాదో చదువుకున్న వల్ల మనకి పూర్తి అవగాహన మనకు ఉంటుంది. అది సాధ్యమైతే కూడా ఏ రకంగా సాధ్యమవుతుంది, ఇది చెయ్యు అని చెప్పే ముందు అది ఏ రకంగా చెయ్యాలి అని కూడా మీరే చెప్పగలగాలి. నాకు ఒక ఇష్యూ పైన చెప్పినప్పుడు, అన్న ఇది ఈ రకంగా ఇష్యూ రిజాల్వ్ చేయగలుగుతాము, పక్కనున్న రాష్ట్రాల్లో దీన్ని ఈ రకంగా చేశారు, అది మన దగ్గర కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని సొల్యూషన్ కి దానికి సంబంధించి ఏ రకమైన ఆస్కారం ఉందో అది చెప్తూ మీ ఇష్యూని చెప్పండి, ఏం కావాలనుకుంటారు. సింపుల్ గా అన్న ఇది ఉందన్న రిజల్వ్ చేసి కొట్టేసి అంటే అది వాస్తవానికి సాధ్యం కాదు. రేపొద్దున నేను పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడాలన్నా ఎవిడెన్స్ చెప్పాలి కదా, ఇది ఈ రకంగా చేయాలి, ఫలానా జాగాలో చేసారు, ఇది చేస్తే ఇంతమంది పిల్లలకి లాభం అవుతుంది, దీనివల్ల ఇది నష్టం అవుతుందని ఎవిడెన్స్ చెప్పగలిగితే 100% ముఖ్యమంత్రి గారు పాజిటివ్ గా స్పందించి ప్రతి సమస్యని పరిష్కరిస్తామని వారు మాట ఇచ్చారు. అది మనం చెప్పే విధానం బట్టి కూడా ఉంటుంది.
ఇప్పుడు గతంలో మన సమస్యలు 10 సంవత్సరాలు ఎవరు కూడా ఇక్కడ వచ్చి యూనివర్సిటీకి వెళ్ళి చదువుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు ఇక్కడికి వచ్చి సమస్యలు వినలే. కానీ ఈరోజు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిందనంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఎంత దూరదృష్టితో చూస్తుందో మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు బలమూరు వెంకట్ ఎక్కడిక్కడికి రాలే. ఈడ నేను ఉన్నంటే ప్రభుత్వం తరఫున మీ మధ్యలో మీకోసము మీ తరఫున సమస్యలపైన కొట్లాడి కేసులు అనుభవించి ఒక ప్రతినిధి ఉండాలని చెప్పి నాకు ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చారు. మీకోసమే ఇచ్చారు. మరి మీకోసం అవకాశం ఇచ్చినప్పుడు మీ సమస్యల్ని నేను పరిష్కరించడానికి లేకపోతే ఈ స్థానంలో కూర్చొని అసలు ఆ కుర్చీకి నేను న్యాయం చేయలేని ఉద్దేశంతో ఏదైతే కౌన్సిల్ స్టార్ట్ కాకముందు మీ దగ్గరికి రావాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. దీనికి ఇనిషియేటివ్ తీసుకొని లేదు స్టూడెంట్స్ తోటి మాట్లాడాలని చెప్పి మీ అందరితో కోఆర్డినేట్ చేసి ఏదైతే నా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించి ఎప్పుడు కూడా ఎందుకంటే నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన ఇవన్నీ సబ్జెక్ట్స్ పైన నాకు అవగాహన కల్పించి ఒక మీకు గురువు నాకు కూడా ఒక గురువు లెక్క అశోక్ సార్ గారు నాకు ఇదే వస్తే రమ్మని చెప్పి నేను ఆహ్వానించడం జరిగింది. అందుకే అందరి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు అశోక్ సార్ గారికి తెలియజేస్తూ సార్ ఒక్కొక్కరి ఇష్యూస్ ఏవైతున్నాయో అడ్రస్ చేయండి. కొన్ని ఇష్యూస్ సరే పూర్తి స్థాయి 100% అవగాహన నాకు ఆ సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలి 80% నాకుంటే 100% మీకు తెలుసు కాబట్టి ఆ ఇన్పుట్స్ ఏవైతున్నాయో మీరు ఇస్తే నేను రాసుకుని దాని సొల్యూషన్ ఎట్లా చేయాలో ఒక ప్రాపర్ ప్రణాళికను రూపొందించి దీన్ని ముఖ్యమంత్రి తీసుకొని వెళ్ళి అవన్నిటికీ సొల్యూషన్ తెచ్చుకొని మన భవిష్యత్తుని మన ప్రభుత్వంని మనం ఏర్పాటు చేసుకున్న మన ప్రభుత్వంలో మన భవిష్యత్తుని మనం అందరము మనం అనుకునే విధంగా మనం కోరుకునే విధంగా రూపకల్పన చేసుకోనికి మేము ఒక 10 అడుగులు మేము కిందకు వచ్చి మీతోటి కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా మాకు అన్ని విధాలుగా సహకరించి అండదండగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అశోక్ సార్ గారిని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను.